ఇవాళ వాకింగ్ చేసేటప్పుడు చూశాను వాచ్‌లో ఛార్జ్ లేదని చెప్పి. అసలు ఛార్జ్ అయిపోతదేమో, స్టెప్స్ ఎలా కౌంట్ చేయాలి అన్న థాట్‌లోనే వాకింగ్ చేశాననమాట. అందుకని వాకింగ్ చేసిన తర్వాత కిందకొచ్చి ఫస్ట్ అయితే ఛార్జింగ్ పెడుతున్నాను. యాక్చువల్‌గా నా వాచ్ ఒకప్పుడు పని చేయలేదు. బ్లింక్ అయిపోతూ ఉండేది. నాయిస్ వాచ్ అనమాట నాది. ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు కొన్నాను. అంటే 2 ఇయర్స్ అయింది ఇప్పటికి. బాగుంది. సో బ్లింక్ అయిపోతూ ఉంటే 1 ఇయర్ లోపల వాళ్ళకి కాల్ చేశాను, కాల్ సెంటర్కి, నాయిస్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, దానికి కాకుండా ఈ అడాప్టర్, ఈ వైర్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేయమని చెప్పారు. ల్యాప్టాప్తో వాచ్ ఛార్జర్ పెట్టమని చెప్పారనమాట. సో అలా చేస్తే ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. అందుకని అప్పటి నుంచి ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తానన్నమాట. ఒక్కొక్కసారి నేను ఆఫీస్ నుంచి ల్యాప్టాప్ తీసుకుంటాను, నా బ్యాగ్లోనే పెట్టుకుంటాను అనమాట ఈ ఛార్జర్. ఇంట్లో ఉన్న ల్యాప్టాప్తో కనెక్ట్ చేస్తాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత, అంటే ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత మళ్ళీ నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అన్ఫార్చునేట్గా నాకు ఒక 3 డేస్ హెల్త్ బాగాలేదన్నమాట. మళ్ళీ అది కొంచెం రికవరీ అయిన తర్వాత పోస్ట్ చేద్దామని చెప్పి నేను అసలు ఏం వీడియోస్ షూట్ చేయలేదు, అసలు ఏ వీడియోస్ అప్లోడ్ కూడా చేయలేదు. కొంచెం మంచిగా అయిపోయాను ఇప్పుడు. సో ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా నా వీడియోస్ వస్తూ ఉంటాయి. 2 పార్సెల్స్ వచ్చాయండి నిన్న. సో ఫస్ట్ మనం బట్టలు వస్తే కనుక డెఫినెట్గా చేసే పని ఏంటి అని అంటే, ఆ బట్టలు వేసుకుని అసలు మనకు సరిపోయినాయా లేదా అని చూస్తాం కదా. నేను మన్మయి వ్లాగ్స్ అని ఉంటారు కదా, ఆవిడని చూసి, ఆవిడ షార్ట్స్ చూసి నేను ఈ డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను అనమాట. కానీ తను వేసుకున్న మెటీరియల్ వేరు, నాకు వచ్చిన మెటీరియల్ వేరు అనమాట. అందుకని చెప్పేసి నాకు నచ్చలేదు. ఇంకా చిరాకు వచ్చి అవి వేసుకుని చూసి దివాన్ మీద అలా పాడేసాను అనమాట. అలా పాడేస్తే సరిపోదు కదా, మళ్ళీ అవి మనమే రిటర్న్ పెట్టాలి. ఇంకా 2 డ్రెస్సెస్ వచ్చాయి. ఒక్కొక్కటి 1200, 1500 అలా ఉన్నాయన్నమాట. 2 నాకు సెట్ అవ్వలేదు, అందుకని రిటర్న్ ఇచ్చేస్తున్నా. ఇది నేను ఎంత హోప్స్తో ఆర్డర్ చేశానంటే అంత హోప్స్తో ఆర్డర్ చేశాను, కానీ అస్సలు మెటీరియల్ బాగాలేదన్నమాట. ఇవి కొంచెం మంచి బ్రాండ్సే, కాకపోతే ఎందుకో నాకు నచ్చలేదు. మేబీ నాకు సెట్ అవ్వలేదేమోలేండి. అందుకని ఇంకా రిటర్న్ పెట్టేస్తున్నాను అనమాట. అన్ఫార్చునేట్గా ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది రిటర్న్ అవ్వట్లేదు. సో అమెజాన్ వాళ్ళతో గొడవ పడి మరీ రిటర్న్ పెట్టాను. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు రిఫండే రాలేదండి ఈ పర్టిక్యులర్ డ్రెస్ అయితే. మళ్ళీ వాళ్ళతో ఫాలో అప్ చేయాలనుకుంటా. ఆల్మోస్ట్ ఈరోజు సాటర్డే కదా, ఈ వాళ్ళకి 15 డేస్ అవుతుంది నేను వాళ్ళతో రిఫండ్ కోసం, అంటే రిటర్న్ కోసం మాట్లాడి రిటర్న్ కూడా చేయలేకపోయాను అనమాట ఈ డ్రెస్ అయితే. సో అవన్నమాట నా అమెజాన్ షాపింగ్ విశేషాలు. ఇంకా ఇక్కడైతే మందులు వేసుకుంటున్నా. వాకింగ్కి వెళ్ళేటప్పుడే నేను డిష్ వాషర్ని ఓపెన్ చేసి వెళ్ళాను అనమాట. అంటే ఇప్పుడు డిషెస్ లోడ్ చేద్దామని కాదు, కానీ కొంచెం అలా ఓపెన్ చేసి పెడితే గాలికి కొంచెం స్మెల్స్ అవి రాకుండా ఉంటాయి అని నేను విన్నాను. అందుకని చెప్పేసి డిష్ వాషర్ ఓపెన్ చేసి పెట్టాను. అసలు వాకింగ్ చేసి వచ్చిన తర్వాత నీళ్ళు తాగితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంకా ఏవైతే చిన్న చిన్నగా ఇంట్లో ఉన్నాయో అవి జస్ట్ లోడ్ చేసేసాను అనమాట డిష్ వాషర్లో. మళ్ళీ అవి తీసుకెళ్ళి టబ్లో వేస్తే మళ్ళీ అవి లోపలికి తెచ్చి పెడతాం ఎందుకులే అని చెప్పి. మామిడికాయలు ఉన్నాయి చూసారు కదా ఇక్కడ. సో అవి ఇలా పళ్ళెంలో ఎదురుగుండా ఉంటేనే తినగలుగుతాం కదండి. అదేంటో తెలీదు, 2-3 సార్లు తెస్తే అసలు అవి పుల్లగా ఉన్నాయి. కాకపోతే ఒకసారి మళ్ళీ మధ్యలో తెచ్చాను, అవి మట్టుకి చాలా స్వీట్గా ఉన్నాయిలేండి. ఇవాళ నేను మజ్జిగ చారు చేశాను అనమాట. అంటే మజ్జిగ చారు అంటే మజ్జిగతో చేసుకోరు, పెరుగుతోనే చేసుకుంటారు. పెరుగుని బాగా మెత్తగా చేసేసి దాంట్లో తాలింపు వేస్తారు. నాకు ఎంత ఇష్టమో. నా కలీగ్ అనిత ఉంటుంది, అసలు ఎంత బాగా చేస్తుందో, చాలా బాగా చేస్తుంది తను. కానీ కొన్ని చాలామంది కొన్ని బాగా చేస్తారు కదా కొంతమంది, అందరికీ రాదు అనిపిస్తుంది అలాగా. సో ఇంకా ఇవాళ అయితే మజ్జిగ చారే లంచ్లోకి అనమాట.
నార్మల్‌గా అన్నం తినేటప్పుడైతే నేను అసలు మజ్జిగ చారు ఎప్పుడు నేను లంచ్‌లోకి కర్రీలాగా కూడా తీసుకొని వెళ్ళలేదండి. కాకపోతే ఇప్పుడు నేను ఇది ఎక్కువగా నేను సాయంత్రం చేసుకుంటాను. ఇవాళ పొద్దున్నప్పుడే చేసేసాననమాట. ఎందుకంటే రాత్రి ఏమీ నానబెట్టలేదు. నాకు అసలు ఒళ్ళొంగట్లేదనమాట. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏదన్నా చేయడానికి కూడా ఈ మధ్యన. ఇంకా అందుకని చెప్పేసి పెరుగుంది కదా అని ఇది చేసేసాననమాట. నేను చాలా సింపుల్‌గా చేసేస్తానండి. జీలకర్ర, ఆవాలు, మెంతులు కంపల్సరీగా ఏస్తాను తాలింపులోకి. పచ్చిమిరపకాయ ముక్కల్ని కట్ చేసేసేస్తాను. అలాగే ఉల్లిపాయలు కూడా ఫ్రై చేస్తాను. పసుపు, ఉప్పు ఏసి ఫ్రై చేసేస్తాననమాట. కొంచెం కరివేపాకేస్తాను. ఉంటే లేదు అనంటే అది కూడా ఎయ్యననమాట. ఇది తాలింపు పెట్టుకొని కంపల్సరీగా మెంతులైతే ఏస్తాను. అదేంటో తెలీదు కానీ కొన్ని తాలింపుల్లోకి మెంతులు కూడా ఏస్తా ఉంటాను నేను. ఇంకా ఇందులోకి ఫిల్ చేస్తున్నాను. ఇది ఒక 250 గ్రామ్స్ అలా పడతదనుకుంటా. పెరుగు నేను చెప్పాను కదండీ! అన్నము, షుగరు, బ్రేక్‌ఫాస్ట్ లైక్ ఇడ్లీ, పూరి ఇలాంటివి తప్ప నేను అన్నీ తింటాను. నేను అన్నీ తినగా అన్నం కాకుండా అన్నీ తినగా 8 కిలోస్ వరకు తగ్గానండి 2 మంత్స్‌లో. నాకు కొంచెం హ్యాపీగానే ఉంది. మర్చిపోయానండోయ్ చెప్పడము. ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ ఒక 3 డేస్ వ్లాగ్స్ ఇంక్లూడ్ చేసున్నాను. అది నిజం చెప్పాలంటే ఏ డేసా అనేది కొంచెం లాంగ్ వీడియోస్ కదా, లాంగ్ బ్యాక్ వీడియోస్ కదా, డేస్ కూడా నేను చెప్పలేను, ఏమీ అనుకోవద్దు. కాకపోతే ఈరోజు ఏమేం చేశాను అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే వాటర్ బాటిల్స్ ఫిల్ చేస్తున్నాను. ఇది పొద్దున్నప్పుడు వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత 3 వాటర్ బాటిల్స్ ఖాళీ అయిపోయాయి. చల్లగా ఉంటేనే నీళ్ళు తాగాలనిపిస్తుంది కదండి. నేను ఈ వాటర్ బాటిల్స్ కొనింది కూడా బేసిక్గా సమ్మర్ సీజన్ టైంలోనే. ఇంకా నాకు ఎందుకో గాజు సీసాలే కావాలి అని చెప్పి ప్లాస్టిక్ బాటిల్స్ పాడేసి కూడా ఒక 3 ఇయర్స్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అసలు బాటిల్సే కొనలేదన్నమాట. ఇవి కొని మంచి పని చేశాను. ఈ ఇయర్ సమ్మర్ చాలా ఘోరంగా ఉంది కదా, కూర్చొని తాగితే 1 లీటర్ వాటర్ కంపల్సరిగా తాగుతున్నాను. అంత వేడిగా అనిపిస్తుంది. ప్లస్ వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత బాగా దాహంగా కూడా అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఏమంటారు, నిన్న కాదు, సాయంత్రం వచ్చేటప్పుడు మార్కెట్లో నుంచో లేకపోతే బయట నుంచో తీసుకొని వచ్చాను ఈ మామిడికాయలు. ఇవైతే చాలా తీయగా ఉన్నాయి. కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా, మేబీ 120 ఎంతో అనుకుంటా. నార్మల్గా అయితే 70-80 తీసుకుంటారు. అవైతే కొంచెం పుల్లగా ఉన్నాయి. 120 పెట్టి తెచ్చాను కాబట్టి అయితే స్వీట్గా ఉన్నాయి మామిడికాయలు. చాలా పెద్ద పెద్ద సైజెస్లో ఉంటున్నాయి. బాగా కనిపిస్తున్నాయి బయటికి, అయినా కానీ పుల్లగా ఉంటున్నాయి అన్నమాట. నేను బేసిక్గా ఏంటంటే ఇలాగా మామిడికాయలు తెచ్చిన కవర్స్ లేకపోతే జెప్టోలో ఒక్కొక్కసారి మనము తడిగా అంటే ఇడ్లీ దోశ బ్యాటర్, పాలు ఇలాంటి తడిగా ఏమన్నా పెడితే వాళ్ళు ప్లాస్టిక్ అంటే ఏమంటారు, మంచి ప్లాస్టిక్ కవర్స్ ఇస్తారు కదా, అలాంటివి నేను డస్ట్బిన్ కవర్స్ లాగా యూస్ చేస్తాను అనమాట. అవి పాడేను. ఈ కవర్స్ అన్నీ నేను సింక్ ఉంటుంది కదండి, ఆ సింక్ కింద స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పటికప్పుడు ఆ కవర్స్ యూస్ చేస్తూ ఉంటాను. సో ఈ మామిడికాయల కవర్ కూడా అక్కడే వేసాను అనమాట. ఇప్పుడు తీసుకొని వెళ్ళి మోస్ట్లీ చాలామంది సింక్ కిందనే కవర్స్ దాస్తారు. ఎందుకు అనేది తెలీదు. దిస్ ఈజ్ ఇండియన్ కల్చర్ అనిపిస్తుంది నాకు. జస్ట్ జోకే పార్ట్. వాటర్ బాటిల్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా నాకు సడన్గా నీళ్ళు తాగాలి అని అనిపిస్తే చల్లటి నీళ్ళు, ఒకప్పుడు ఐకియాలో ఒక జగ్గు కొన్నాను అనమాట. ఆ జగ్గులో ఒక కాడలాగా వచ్చి ఉంటుంటుంది. అది డీ ఫ్రిడ్జ్లో ఉంటుంది అనమాట. జగ్గు పగిలిపోయింది కింద పడి, ప్లాస్టిక్ది అది. అయితే ఆ కాడ అన్నాను కదా, అందులో కొంచెం వాటరీ లాగా అనిపిస్తుంది. మనం స్పిల్ అవుతూ ఉంటుంది, లోపల ఏముందో మనకు కూడా తెలీదు. నాకు ఎప్పుడన్నా చల్లగా నీళ్ళు తాగాలి అని ఉంటే ఫ్రిడ్జ్లో వాటర్ లేకపోతే మామూలు నీళ్ళల్లో ఆ కాడలాగా ఉంటుంది కదా, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూపిస్తాను దాన్ని. అది చల్లగా ఉంటుంది కాబట్టి అది కొంచెం జస్ట్ ఒక 2-3 మినిట్స్ అందులో వేసేస్తే వాటర్ చల్లగా అవుతాయి అన్నమాట. అవి తాగుతూ ఉంటాను. అలాంటి పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేస్తూ ఉంటాను అనమాట. ఇది వచ్చేసి సాటర్డే రోజు ఈవినింగ్ టైం అనమాట. పడుకుని లేచిన తర్వాత గిన్నెలన్నీ పొద్దున్నే లోడ్ చేశాను. అదేంటోనండి, నేను లోడ్ చేసిన వెంటనే కూడా డిష్ వాషర్ని ఆన్ చేయను. మోరోవర్ నాకు సాటర్డేస్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. సో పడుకుంటాను. ఇంకన్నీ ఈరోజు ఎక్కడ లేని లేజినెస్ వస్తుంది సాటర్డే సండే అంటే. ఇంకా లేచిన తర్వాత వాకింగ్కి కంపల్సరిగా వెళ్ళాలి కదా, పొద్దున్న వెళ్ళలేదు.
ఏంటో సెలవొస్తే వాకింగ్‌కి కూడా ఎళ్దాంలే సాయంత్రము. మళ్ళా సాయంత్రం అనిపిస్తది, అబ్బా! పొద్దున్న వాకింగ్ చేసేసుంటే భలేగుండును అనిపిస్తది. నాలాగే చాలామంది అనుకుంటారనుకుంటా. ఇక్కడైతే డిష్ వాషర్ లోడ్ చేసేసాను కదా! నేను వైర్ పెట్టకుండా వాటర్ కోసము ఆన్ చేసేసాను. తర్వాత రియలైజ్ అయ్యి ఆఫ్ చేసి మళ్ళీ వాటర్ కనెక్షన్ ఇచ్చి అప్పుడు ఆన్ చేశాననమాట. ఈరోజు సాల్ట్ అండ్ రెన్సిన్ 2 కూడా లోడ్ చేశాను. సో అదనమాట. అదొక 15-20 డేస్ సరిపోతదనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నా మింత్రా షాపింగ్ నేనెప్పుడు మింత్రాలో ఆర్డర్ చేయలేదండి. అదేంటో తెలీదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి ఆర్డర్ చేశాను. ఆ 2 డ్రెసెస్ రిటర్న్ పెట్టేశాను కదా! వాటిలతో పాటు ఇది కూడా ఆర్డర్ చేశాను. కాకపోతే ఇది కొంచెం లేట్‌గా వచ్చింది. ఇదైతే నాకు ఎంత బాగా నచ్చిందో, బేసిక్‌గానే నాకు యెల్లో అంటే చాలా ఇష్టము. యెల్లో అండ్ మెజెంటా కలర్ అనమాట. మెజెంటా కలర్ జస్ట్ లైన్స్ లాగా వచ్చింది, కానీ మెజెంటా కలర్ కానీ క్రీమ్ కలర్ కానీ పేరప్ చేస్తే ఈ టాప్ మీదకి చాలా బాగుంటుంది అని అనిపించింది. సో ఇది యెల్లో కలర్ టాప్, కొంచెం ఎలా అంటే కలంకారీ ప్రింట్ లాగా వచ్చింది. కానీ నా వెయిట్ లాస్కి నేను చాలా అంటే చాలా సాటిస్ఫైడ్. ఈ డ్రెస్కి కూడా నేను చాలా సాటిస్ఫైడ్. సైజ్ చూపిస్తాను చూడండి. అసలు ఎంత చిన్న సైజులోకి వచ్చేసానంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నా మాటల్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. చాలా బాగుంది ఈ టాప్. అలాగే సైజ్ వైజ్ కూడా చాలా 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 తక్కువ సైజ్ వచ్చేసింది. ఇంచ్ లాస్ అయితే చాలా బాగా అయిందండి. వెయిట్ లాస్ తప్పకుండా ఇదే ఫాలో అయితే డెఫినెట్గా ఇంకా ఎక్కువ కేజెస్ లాస్ అవుతాను అని అనిపించింది నాకు. ఎక్సెల్ చూసారా ఎంత చిన్న సైజులోకి వచ్చేసాను. XXL కొన్ని బ్రాండ్స్ కొన్ని లాగా ఉంటాయి కదా, కానీ నాకైతే మంచిగా అనిపించిందండి. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. నేను ఎక్కువగా యష్ గ్యాలరీ వాడుతూ ఉంటానండి. యష్ గ్యాలరీలో ఒక సైజ్ మట్టుకే తగ్గిందనమాట. నేను అవన్నీ వీడియోస్ కూడా మీకు డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. అసలు నేను వెయిట్ లాస్ ఎలా అవుతున్నాను, ఏం తింటాను, ఏం చేస్తున్నాను, ఇంచ్ లాస్ ఎలా అయ్యాను, ఎన్ని కేజెస్ నుంచి ఎన్ని కేజెస్కి వచ్చాను అనేది తప్పకుండా ఒక వీడియోలో అయితే చెప్తానండి. వాకింగ్ చేసేసి వచ్చిన తర్వాత చెప్పాను కదా ఇందాక, కూర్చుని ప్రశాంతంగా నీళ్లు తాగితే ఎంత బాగా అనిపిస్తుందో. కానీ చాలామంది దగ్గర విన్నాను ఏంటి అంటే వాకింగ్ చేసిన తర్వాత నీళ్లు తాగకూడదు ఇమీడియట్గా అని చెప్పి అంటున్నారు. అది నిజమో అబద్ధమో నాకు కూడా తెలియదు. కాకపోతే దాహంగా అనిపించి ఇంకా కూర్చుని ఒక వాటర్ బాటిల్ నిండా నీళ్లు తాగేసాను అనమాట. బేసిక్గా ఈ సాటర్డే సండే ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం వేడిగా కూడా ఉంటుంది కదా. 90% ఏసీ ఆన్లోనే ఉంటుంది. కానీ ఇల్లు తుడుచుకున్నప్పుడు ఇలా వాకింగ్ చేసినప్పుడు కట్టా ఏసీ ఆన్లో లేకపోతే ఆ టైంలో దాహం వేసేస్తే ఆ నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉన్నాం కదా, స్కిన్ మంచి గ్లోయింగ్గా అవుతుందండి. నీళ్ళు ఎక్కువ తాగితే బేసిక్గా స్కిన్ అదంతా కూడా చాలా బాగుంటుంది కదా. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత రేపు సండే కంపల్సరిగా హెన్నా పెట్టుకుంటున్నాను. ఎవ్రీ వీక్ హెన్నా పెట్టుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఆల్టర్నేట్ వీక్స్ హెన్నా పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా హెన్నా కలపడానికి బీట్రూట్ అలాగే టీ పౌడర్ డికాషన్ చేస్తున్నాను అనమాట. డికాషన్ కాదు కానీ బీట్రూట్ ఎందుకు వేస్తున్నానంటే కలర్ కొంచెం బీట్రూట్ కలర్ లాగా వస్తుంది కదా అని చెప్పి వేస్తున్నాను అనమాట. అందులోనే కొంచెం టీ పౌడర్ కూడా వేసేసి దాన్ని బాగా బాయిల్ చేస్తాను. భలే ఉంటుంది కలర్. కాకపోతే ఎవ్రీ వీక్ పెట్టుకుంటే మనకి కలర్ మంచిగా వస్తుంది కదా అని చెప్పి అలా పెట్టుకుంటున్నాను. నాది పైన నల్లగానే ఉంటుంది జుట్టు, కాకపోతే లోపల గ్రే హెయిర్ బాగా వచ్చేసింది. నాకు ఒకసారి ఏమైందంటే నేను మైసూర్ బజ్జీ వేస్తున్నప్పుడు అది పేలి తల మీద పడిందనమాట. ఆ నూనె అవన్నీ తల మీద పడటం వలన అక్కడ జుట్టు మొత్తం పోయిందనమాట. అక్కడైతే ఇంకా తెల్ల జుట్టు ఎక్కువ వచ్చేసిందనమాట.
ఇంకా అలాంటివన్నీ కవర్ చేయాలంటే ఇలాంటివి ఒక్కొక్కసారి తప్పదు కదా అని చెప్పి ఇంకా ఈ మధ్య కాలంలో అసలు నాకు హెన్నా వాసన అంటేనే పడదు. అలాంటిది ప్రతి వారం పెట్టుకుంటున్నాను. కానీ ఇది పెట్టుకుంటాం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాది కర్లీ హెయిర్ కొంచెం సాఫ్ట్గా అవుతుంది అనే ఫీలింగ్లో ఉన్నానన్నమాట. కాకపోతే హెయిర్ లాస్ ఇప్పుడైతే చాలా ఉంది. మరి ఎండకి అలా ఉందా లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు థైరాయిడ్ కూడా ఉంది కదా, మేబీ అందుకేమో అన్నిటి కోసము కేర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా హెయిర్ కోసం కేర్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. చూడాలి మరి రోస్‌మెరీ ఆయిల్ యూజ్ చేస్తే మంచిగా ఉంటుంది అని అంటున్నారు కదా. దీంతో పాటు మనం ఫుడ్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను పిచ్చి పిచ్చిగా అంటే ఇదివరకు ఏది పడితే అది తినేసేదాన్ని. ఇప్పుడు అలా తినట్లేదు కదా. మంచి ఫుడ్డే తింటున్నాను. అయినా కానీ జుట్టు ఎందుకు ఎక్కువ రాలుతుందో అర్థం కావట్లేదు. ఇంకా నీళ్ళన్నీ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇది ఐరన్ కడాయి మార్కెట్లో తెచ్చాననమాట. ఇది సరిపోతుందా అంటే సరిపోతుంది. నాది చిన్న జుట్టే కదా. ఇందులో రేపు ఏం చేస్తానంటే పెరుగు అలాగే కొంచెం నిమ్మరసం వేస్తానన్నమాట. అవన్నీ కలిపి మిక్స్ చేసేసి మా లక్ష్మి ఉంది కదా, మా లక్ష్మి అప్లై చేసేస్తుంది నాకు ఇది జుట్టు చేత్తో పెట్టుకోవాలంటే ఆ కలర్ వచ్చేస్తుంది కదా అని చెప్పి నేను పెట్టుకోను. లేకపోతే ఒకప్పుడు నేనే పెట్టుకునేదాన్ని కొన్ని ఇయర్స్ బ్యాక్ లేండి. సో ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్.